సౌందర్యలహరి. సౌందర్యలహరి జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ స్తోత్రం. ఇందులో 100 శ్లోకాలు ఉంటాయి. వీటిని ఆనందలహరి మరియు సౌందర్యలహరి అని 2 భాగాలుగా విభజించారు. ప్రతి శ్లోకంలోనూ దేవి యొక్క సౌందర్యము, వైభవం మరియు శక్తిని స్తుతించబడింది. ఈ శ్లోకాలను పారాయణం చేయడం వలన వివిధ రకాలైన ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకము మంత్రపూరితమైనవి. సౌందర్యలహరిని రోజు పారాయణం చేసే అలవాటు ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యాలతో ఉంటుంది. అటువంటి సౌందర్యలహరిలో అత్యంత శక్తివంతమైనవి 1, 3, 15వ శ్లోకాలు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. తల్లి భగవతి, శివుడంతటి వాడు శక్తిస్వరూపిణివైన నీతో కూడియున్నప్పుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడగుచున్నాడు. ఆ విధముగా నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనను చలించుటకు కూడా శక్తుడు కాడు. హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధించబడు నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని స్తుతించుటకు గాని పుణ్యము చేయనివాడు ఏ విధముగా సమర్థుడగును? తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరుచి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కదమపి సహస్రేణ శిరసా హరసంక్షుధ్యైనం భజతి భసితో ధూలన విధిం. తల్లి భగవతి, నీ పాదపద్మము అడుగున అంటి ఉన్న లేశమాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ 14 భువనములను ఎట్టి వైకల్యము లేక సృజించుచున్నాడు. ఈ లేశమాత్ర ధూళి కణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన 1000 తలలతో అతి కష్టముగా మోయుచున్నాడు. ఈ లేశమాత్ర ధూళినే శివుడు చక్కగా మెదిపి తన శరీరమంతటినీ విభూతి వలె పూసుకొనుచున్నాడు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. జగన్మాత, నీ పాదంపైనున్న ఒక్క రేణువు అజ్ఞానమనే వ్యాధికి పరమౌషధం. తిమిరాంధకారంలో ఉన్న వారికి నీ పాదరేణువు సూర్యకాంతి వలె దారి చూపుతుంది. నీ పాదరేణువు జడత్వంతో ఉన్నవారికి ఆత్మప్రబోధాన్ని, దరిద్రులకు ఐశ్వర్యాన్ని, ఈ భవసాగరంలో మునిగిపోతున్న వారికి విష్ణుమూర్తి యొక్క వరహావతారంగా ఉద్ధరిస్తుంది. త్వదన్య పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితా వరాభీత్యభినయా భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. సర్వలోకముల వారికి నీ దిక్కైన ఓ జగజ్జనని, ఇంద్రాది ఇతర దేవతలందరూ తమ 2 హస్తములందు వరద అభయ ముద్రలను దాల్చుచూ ఉండగా నీవు ఒక్కదానివి నీ హస్తములతో వాటిని అభినయించుకున్నావు. భయము నుండి రక్షించుటకు, కోరిన వాటిని మించి వరములను ప్రసాదించుటకు
నీ 2 పాదములే సమర్థములై ఉన్నవి కదా. హరిస్త్వామారాధ్యా ప్రణతజన సౌభాగ్యజననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోऽపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. తల్లి జగజ్జనని, నమస్కరించు భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించు. నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి పూర్వమొకసారి జగన్మోహిని రూపమును పొంది త్రిపురహరుడైన శివుని సైతము మోహపరవశుని చేసి చిత్తక్షోభమును కలుగజేశాను. అట్లే మన్మథుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహమును పొంది తన సతి రతీదేవికి కన్నుల పండుగను గొలుపు సుందర శరీరాకృతిని పొంది జితేంద్రియుడై మౌనముగా తపస్సు చేసుకుని ఋషులను సైతము మోహ వివసులను చేయు సమర్థుడయ్యను కదా. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఓ పర్వతరాజపుత్రి, మన్మధుని బాణం పుష్పములతోనూ వింటినారి తుమ్మెదలతోనూ చేయబడినది. అతడు తన 5 పుష్పబాణములతోనూ స్నేహితుడైన వసంతునితోనూ మలయమారుతమనే రథముతోనూ అశరీరుడైన కామదేవుడు ఈ చరాచర జగత్తును మోహింపజేస్తున్నాడంటే దానికి కారణం నీ చల్లని దృష్టివీక్షణాలే కదా మాత. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణతశరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణుమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. దివ్యమైన కాంతులతో ప్రకాశిస్తున్న మణులు కూర్చిన గజ్జలతో చేసిన మలనూలు కలది. ఏనుగు కుంభస్థలముల వంటి పాలిండ్లు కలది. చేతులయందు ధనుస్సు, బాణములు, పాశము, అంకుశము ధరించి త్రిపురాసుర సంహారము చేసిన శివుని అహంకార రూపిణి అయిన ఆ దేవి నా ముందు సుఖాసీనయ్యై ప్రత్యక్షమగుగాక. సుధా సింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఓ భగవతి, పాలసముద్రము మధ్యన రతనాల దేవి, అందులో కల్పవృక్షాల వనం, ఆ మధ్యన కదంబ వృక్షాలు, వాటి మధ్యన చితామణుల గృహం, అందులో త్రికోణాకార మంచమునందు పరమశివుడు అనే శయ్య మీద ప్రకాశించే ఓ జ్ఞానస్వరూపిణి, నిరతిశయ సుఖప్రదాయిని అయిన నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించగలుగుచున్నారు. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా
త్యక్త్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. తల్లి జగజ్జనని, మూలాధార చక్రమందు పృథ్వీతత్వమును, మణిపూరమందు జలతత్వమును, స్వాధిష్టానమందు అగ్నితత్వమును, హృదయమందలి అనాహతమందు వాయుతత్వమును, విశుద్ధియందు ఆకాశతత్వమును, భ్రూమధ్యమందుండు ఆజ్ఞాచక్రమందు మనస్తత్వమును, ఈ విధముగా సుషుమ్నా మార్గమునంతను భేదించుకొనుచూ పోయి చిట్ట చివరకు సహస్రార కమలమందు ఒంటరిగానున్న నీ పతి అయిన సదాశివునితో కలిసి రహస్యముగా విహరించుచున్నావు కదా. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. తల్లి జగజ్జనని, నీ పాదముల జంట నడుమ జాలువారు అమృతపు ధారాపాతముచే శరీరమునందలి 72,000 నాడీమండల మార్గమునంతను తడిపి అమృత రూపకాంతులు గల చంద్రుని వీడి స్వస్థానమైన ఆధార చక్రము చేరి అక్కడ నీ స్వరూపమును కుండలాకారముగా నుండు సర్పము వలె గావించి తామర పువ్వు బొడ్డు వద్ద సన్నని రంధ్రము వలె నుండు మిక్కిలి సూక్ష్మమైన సుషుమ్నా మార్గము క్రింద కొనవద్ద గల ఆధార చక్రము క్రింద కుండలినీ శక్తివై నిద్రింతువు. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్ర త్రివలయ త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణా పరిణతాః. తల్లి జగజ్జనని, 4 శివుల చేతను, శివుని కంటే వేరైన 5 శివశక్తుల చేతను, 9 మూల ప్రకృతులతో అష్టదళ షోడశదళ త్రివలయ త్రిరేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము 44 అంచుల గలది అగుచున్నది. శ్రీచక్రము గురించి ఈ శ్లోకములో వర్ణించబడింది. శ్రీకంఠుడైన ఈశ్వరుని యొక్క 4 కోణములు, జగన్మాత అయిన శక్తికి సంబంధించిన 5 కోణములు, శ్రీచక్ర నిర్మాణమునకు సంబంధ మూలములైన నవధాతువులు, వసుదళములు, కళాశ్రము, త్రివలయము, త్రిరేఖలతో కూడి 44 కోణముల రూపముగా ఏర్పడినదే శ్రీచక్రరాజము. ఈ చక్రమే జగజ్జనని అధిష్టానము కదా. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యా దమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీం. ఓ హిమవత్ పర్వతరాజపుత్రి, నీ దేహ సౌందర్యమును ఉపమానములతో సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది కవిశ్రేష్ఠులు సైతము ఎంత ప్రయత్నించినను సమర్థులుగాకున్నారు. దేవతా స్త్రీలైన రంభ, ఊర్వశి, తిలోత్తమాది అతి సౌందర్యవతులగు అప్సరసలు నీ సౌందర్యమును చూచుటకు అమితముగా కుతూహలము గలవారై, నీ అందముతో తమ సాటి రానివారై, కఠిన తపస్సులచే కూడా పొందలేని శివసాయుధ్య స్థానమును మనస్సుచే పొందుచున్నారు. నరం వర్షీయాం సంనయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః
गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तसिचयाः हठात्तृट्यत्कान्त्यो विगलितदुकूला युवतयः. జగన్మాత, నీ కరుణారస దృష్టి ఏ పురుషుని మీద ప్రసరిస్తుందో అతడు ముదిసలి అయినా, అనాకారి అయినా, సమర్థత లేనివాడైనా, ధనము లేనివాడైనా, నపుంసకుడైనా, ఈ గుణములన్నీ అతనిని చూసేవారికి సుగుణములుగా కనపడి వయసుతో ఉన్న యువతులు అతని పట్ల ఆకర్షితులై అతని చుట్టూ చేరుతారు. నీ చూపులకు ఉన్న శక్తి ఇది అని చెప్పడం శక్యం కాదు తల్లి. क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विष्टत्रिंशन्मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम्. అమ్మ జగజ్జనని, పృథివీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు 56, జలతత్వమునకు చెందిన మణిపూరమునందు 52, అగ్నితత్వమునకు చెందిన స్వాధిష్టానమునందు 62, వాయుతత్వమునకు చెందిన అనాహతమునందు 54, ఆకాశతత్వమునకు చెందిన విశుద్ధియందు 72, మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞాచక్రమునందు 64 సంఖ్యలుగా గల వెలుగు కిరణముల అన్నింటినీ అధిగమించి వాటిపైన నీ చరణకమలములు ప్రకాశించుచున్నవి కదా. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కదమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణా ఫణితయః. తల్లి జగజ్జనని, శరత్కాలపు వెన్నెలను పోలెడు తెల్లని దేహఛాయ గలదానివిగాను, నెల పొడుపు చంద్రరేఖను కూడిన జుట్టుముడి అనెడి కిరీటము గలదానివిగాను, వరద అభయ స్ఫటికాక్షమాల పుస్తకములను 4 హస్తములందు గలదానివిగాను, నిన్ను ధ్యానించి ఒక్కసారి నమస్కరించునట్టి సత్పురుషులకు పూదేనే పాలు ద్రాక్ష ఫలరసములతో సాటివచ్చు మాధుర్యము గల వాగ్విలాస వైఖరులు ఎట్లు ప్రాప్తించకుండును అనగా అట్టి వాక్కులు వారికి ప్రాప్తించునని భావము. ఈ 15 శ్లోకములు తాత్పర్యములు విన్నవారికి జగజ్జనని కటాక్షము లభించుగాక. మరలా మరో 15 శ్లోకములు తాత్పర్యములతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.